నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, ఏలేటువంటి వాడంటే భార్య పిల్లలను కాపాడేవాడే నాయకుడు. రెండు చేతులు చెప్పండి ఒకసారి. భార్యను పిల్లలను కాపాడగలిగినటువంటి వాడు, గమనించాలి, వారి బాధ్యతను వహించినటువంటి వాడు, వారిని సంరక్షించేటువంటి వాడు, వారి కొరకు కష్టపడేటువంటి వాడు. ఇంకా గమనించాలి, ఇంకా చెప్పాలంటే వారిని అన్ని విషయాలలో, నీ కుటుంబంలో నా భర్త ఉన్నాడు, నా తండ్రి ఉన్నాడు, నా యజమానుడు ఉన్నాడనే భరోసా నీ ద్వారా కలగాలి ఇంటికి. కానీ ఎంతమంది ద్వారా భరోసా కలుగుతుంది కుటుంబానికి? నా తండ్రి ఉన్నాడు, నాకు ఫీజులు కడతాడు, నా తండ్రి ఉన్నాడు, నన్ను నడిపిస్తాడు, నా తండ్రి ఉన్నాడు, నా బాధ్యతలను చూసుకుంటాడని ఎంతమంది పిల్లలు సంతోషించగలుగుతున్నారు? తండ్రి మీద భరోసాగా ధైర్యంతో బ్రతకగలుగుతున్నారు. ఒకసారి మీరు ఆలోచించండి. అర్థమవుతుందా? హల్లెలూయా చెప్పగలవా? చాలామంది బాధ్యతను విడిచిపెట్టేసి, పిల్లల ఎడల బాధ్యతను విడిచిపెట్టేసి, వారిని కాపాడవలసినటువంటి తండ్రి ఆడి సుఖాన్ని ఆడు చూసుకొని దురలవాట్లకు బానిసైపోయి, త్రాగుడుకు బానిసైపోయి, అర్థమవుతుందా, ఇంట్లో తిన్నారా తినలేదా, ఏమి జరుగుతుందో తెలియనటువంటి వారు చాలామంది ఉన్నారు. దేవుడు నిన్ను అందుకొరకు పుట్టించలేదు.